వాసిరెడ్డి పద్మ మహిళా కమిషన్ చైర్పర్సన్ తాజాగా రాజీనామా ప్రకటించారు. నిన్న రాత్రే ఆవిడ రాజీనామా చేయబోతున్నారన్నటువంటి ప్రచారం జరిగింది. వాస్తవంగా ఆమె ఎన్నికల్లో పోటీ చేయడం అనే దానికైతే ఆవిడ నందిగామ వచ్చేటప్పటికి రిజర్వ్డ్ సీట్ కాబట్టి అవకాశం లేదు. సరే, అక్కడ అందులో కాన్సెప్ట్ ఏంటనేది తెలియదు. కాకపోతే ఒక్క ఆస్పెక్ట్లో చెప్తున్నటువంటిది ఏంటంటే, ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి పార్టీకి సిన్సియర్ కార్యకర్త, అందుకనే ఆ పదవి ఇచ్చారు. ఇప్పుడు ఆవిడ పార్టీ కోసం పని చేయాల్సిన టైం, ఈ టైంలో పదవులు అంటే నామినేటెడ్ పదవి అనేది కాకుండా అక్కడ మహిళా కమిషన్ చైర్పర్సన్ అంటే రాజ్యాంగబద్ధమైన పదవి. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వాళ్ళు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొకూడదు. కాబట్టి అది నాకు అడ్డొస్తుంది, నేను పార్టీ కోసం పనిచేయాలని అనుకుంటున్నాను, కాబట్టి నేను రాజీనామా చేస్తానని ప్రకటించడం, ముందు పార్టీ వారించినా సరే లేదు నేను పార్టీ కోసం పనిచేయాలి, పార్టీని గెలిపించుకోవాలి ఈ టైంలో అని అడగటం వల్లనే అని ఆవిడ రాజీనామా సమర్పించారు. అందుకనే రాజీనామా ఆమోదించారు. ఓవరాల్గా వాసిరెడ్డి పద్మ రాజీనామా అన్నటువంటిది మిగతా ఎవరైతే ఒకవేళ రాజ్యాంగ పదవుల్లో ఆ పార్టీ తరపున పనిచేసేటటువంటి వాళ్ళకి కూడా ఓ రకంగా చెప్పాలంటే పార్టీ లాయల్టీ నిరూపించుకునే టైం, ఆవిడ ఆ లాయల్టీ నిరూపించింది అన్నటువంటిది ఇక్కడ కనబడుతోంది.